వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ బ్లాగ్ అనమాట. సో ఇవాళ డే ఎలా గడుస్తుంది అని చెప్పేసి నేను చూపిస్తాను. డైలీ రొటీన్ చేస్తున్నాను నేను. సో అందుకనే డైలీ ఏం వంటలు చేస్తాను, నా డే ఎలా గడుస్తుంది అని చెప్పేసి చూపిస్తాను అనమాట నేను నా బ్లాగ్స్లో. సో ఇదంతా కడిగేసి ముగ్గు అయితే వేసేసుకున్నాను నేను. ముగ్గు వేసుకుంటే నీట్గా క్లీన్గా కనిపిస్తుంది అనమాట. సో చెట్లు కూడా నేను మార్చిన. ఇంతకుముందు ఇక్కడ సైడ్ ఉండే ఈ డబ్బాతోటి అక్కడ పెట్టిన అనమాట 3 చెట్లు. ఇప్పుడు నేను అదంతా కూడా క్లీన్ చేసేసేయాలి. ఆ డబ్బా అయితే తీసేసేయాలి. ఎందుకంటే నాకు వర్షం పడుతుంది కదా, బట్టలు ఆరేసుకోనికి అయితే ఉండట్లేదు, స్పేస్ లేదు. తాడులు ఉన్నాయి కానీ వర్షం పడుతుంది, నానిపోతుంది కదా. సో అందుకని ఆ ప్లేస్ క్లియర్ చేస్తే పైన అది వచ్చింది కదా, కుమ్మి వచ్చింది కదా. సో దాని కింద వాటర్ పడట్లేదు అనమాట. ఇప్పుడు నేను అక్కడ వాటర్ వేసాను కాబట్టి పచ్చిగా ఉంది. వర్షం పడితే అదంతా కూడా తడవదు. సో బట్టలు ఆరేసుకోవడానికి నాకు ప్రాబ్లం ఉండదు. అందుకని చెప్పేసి ఇదైతే ఈ డబ్బా క్లియర్ చేసేసాను నేను. ఈరోజు ఫ్రైడే కాబట్టి మేబీ సండే అయినా క్లియర్ చేసేస్తా. క్లియర్ చేసేసి అక్కడ బకెట్ ఉంది, అది కూడా తీసేసేయాలి. మట్టి ఖరాబ్ అయింది. సో ఇదంతా క్లీన్గా చేసుకుంటే నాకు బట్టలు ఆరేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది ఒక 2 డేస్లో కంప్లీట్ చేసుకుంటాను నేను. ఇది అన్నమాట నా చెట్లు. ఇంకా చెట్లు తెచ్చుకోవాలి. శ్రావణ మాసం కూడా వస్తుంది కదా. నా దగ్గర తులసి చెట్టు అయితే లేదు. సో తులసి చెట్టు అయితే నేను తెచ్చుకోవాలి. ఇంకా రోజ్ ఫ్లవర్స్ చెట్లు తెచ్చుకుందాం అనుకుంటున్నాను. అవి కూడా తెచ్చుకోవాలి. చూడాలి, కొంచెం టైం కుదిరినప్పుడు పోయి, మా హస్బెండ్కి ఆఫ్ ఉన్నప్పుడు పోయి తెచ్చుకోవాలన్నమాట. సో మేబీ అది కూడా ఒక శ్రావణ మాసం రాకముందుకే తెచ్చుకుంటాను నేను. ట్రై చేస్తాను తెచ్చుకోవడానికి. మ్యాక్సిమం తెచ్చుకోవాలనుకుంటున్నాను కానీ ఎంతవరకు పాసిబుల్ అవుతుందో చూడాలి. సో ఈరోజు అయితే నైట్ దోశకైతే నానబెట్టాను నేను. అది రుబ్బలేదు, ఇప్పుడు రుబ్బాలి. నాకు గిన్నెలు అయితే కడిగేసుకున్నాను. ఇక్కడ నేను ఇవి నావి పోస్టర్ కలర్స్ బాటిల్స్ ఉంటే కడిగేసి పెట్టుకున్నాను. కొంచెం వాటర్ కూడా పోసేసి ఇక్కడ ఇంకా ఇది క్లీన్ చేయాలి. ఇది క్లీన్ చేసేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టినాక క్లీన్ చేసేస్తాం. మళ్ళీ మిక్సీ పట్టినాక ఇట్లా మళ్ళీ గిన్నెలు ఉంటాయి కదా. ఫస్ట్ అయితే దోశ బ్యాటర్కి రుబ్బేసుకొని ఇవాళ మెంతి ఆలు కూర అయితే చేస్తాను. మెంతి కూర ఆలుగడ్డ అనమాట. సో ఆలు కూడా కట్ చేసేసుకుని, ఆల్రెడీ మెంతి కూర అయితే కట్ చేసుకొని ఉంది నాకు. బట్ ఆలు అయితే కట్ చేసేసుకోవాలి. ఇంకా మా పిల్లలు పడుకున్నారు, లేవలేదు. సో ఇది వచ్చేసి మాకు రూమ్ హీటర్ అనమాట. నేను లాస్ట్ ఇయర్ కార్తీక మాసం అప్పుడు తీసుకున్నాను, చలికాలం వచ్చినప్పుడు. సో ఇప్పటికి ఇంకా బాగా పనిచేస్తుంది. మాకు ఏంటంటే బాగా చలి పెడుతుంది అనమాట, వర్షం పడుతుంది కదా కంటిన్యూగా. సో పిల్లలకి కూడా ఇబ్బంది అవుతుంది చలికి అని చెప్పేసి అదైతే పెట్టుకుంటున్నాం అనమాట. వర్షం పడుతుంది కదా, వర్షం స్టార్ట్ అయినప్పటి నుండి అయితే మేము హీటర్ పెట్టుకుంటున్నాం. రూమ్ హీటర్ కొంచెం వెచ్చగా ఉంటుంది రూము. ఆ కిటికీలు కూడా 2 క్లోజ్ చేసేసి పెట్టుకుంటున్నాము. చలికి పిల్లలు కూడా హెల్త్ పాడవుతుంది కదా. సో అందుకని చెప్పేసి డైలీ అయితే మేము రూమ్ హీటర్ అయితే పెట్టుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడైతే పని చేసుకున్నాక మళ్ళీ వీడియో తీస్తా. ఇవి వచ్చేసి నూకలు అనమాట. నేను ముందు రోజు నైట్ నూకలు మినపప్పు సపరేట్గా నానబెట్టేసిన, మినపప్పు రుబ్బిన. ఇప్పుడు నూకల్లో కొంచెం లాస్ట్ కొన్ని నూకలు ఉంటే వాటితో నైట్ అన్నం మిగిలిపోయింది. సో అది కూడా వేసేసి నేను మిక్సీ పట్టిన అనమాట. నా దగ్గర అటుకులు కానీ బొనుగులు కానీ ఏమీ లేవు. సో అందుకని అన్నం వేసేసి మిక్సీ పట్టిన. రైస్ కుక్కర్లో కూడా అన్నంకి పెట్టేసిన. అన్నం అయితే అవుతుంది. నా బిడ్డ లేచింది. సో కాలకాడ ఉంది, ఏడుస్తుంది. ఇంక ఇక్కడైతే దోశ బ్యాటర్ కూడా రుబ్బేసిన. అలాగే నైట్ది దొండకాయ చట్నీ ఉంది. సో అది అన్నమాట. అది ఇప్పుడు దోశలకు అవుతుంది. ఇక్కడైతే ఆలుగడ్డ మెంతి కూర అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే పోపు పెట్టేసుకొని పచ్చికాయలు అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయినాక ఆలు కూడా ఫ్రై అయినాక మెంతి కూర అయితే యాడ్ చేసేసుకున్నాను. తర్వాత పసుపు కారం అలాగే ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. ఒక 5-10 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఇక్కడైతే దోశ వేసేసిన. మా హస్బెండ్కి బాక్స్ పెట్టాలి, అలాగే పాపకు కూడా బాక్స్ పెట్టాలి కాబట్టి. సో ఇప్పుడు పాపకి బ్రేక్ఫాస్ట్ కోసం దోశ అయితే వేసేసిన. బాక్స్కి లంచ్ అయితే పెట్టేసిన అనమాట. మిషన్ కూడా ఆన్ చేసేసి పెద్ద పాప ఇవాళ ఫ్రైడే బ్లాగు. ఇప్పుడైతే పాపని స్కూల్లో డ్రాప్ చేసేసి వచ్చేసిన. అలాగే మా హస్బెండ్కి కూడా బాక్స్ ఇచ్చేసి వచ్చిన.
మా చిన్న పాపని కూడా పడుకోబెట్టేసిన. వీళ్ళ పని అవుతుంది, ఇప్పుడు నా పని చేసుకోవాలి నేను. సో ఇల్లు ఊడ్చేసి తూడ్చేసి కొన్ని గిన్నెలు పడ్డాయి వంట చేసినాక. వంట చేయక ముందుకు ఉంటాయి అంటే నైట్ గిన్నెలు తోమని నేను. పిల్లలు ఉన్నారు కదా, అలసిపోయి పడుకుంటాను, నా వల్ల కాదు. సో అందుకనే పొద్దున తోమేసుకుంటాను అనమాట. ఇంకా మా హస్బెండ్ 5 o'clock వెళ్ళిపోతాడు ఆఫీస్కి. ఆయన వెళ్ళగానే ఫస్ట్ గిన్నెలు తోమేసుకొని ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసేస్తాను. ఎందుకంటే పెద్ద పాప స్కూల్కి వెళ్ళిపోతుంది 9 వరకు, కాబట్టి 9 వరకు ఫుడ్ టిఫిన్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వాలి. సో అందుకని తనని స్కూల్కి పంపించినాక కొంచెం టైం ఉంటుంది, ప్రశాంతంగా చేసుకోవచ్చు. కాబట్టి ఇంకా చిన్న పాపను కూడా పడుకోబెట్టేసిన. పిల్లలు ఉంటే హడావిడిగా చేయాలన్నా కూడా అసలుకి కాదు. నేను హడావిడిగా చేసుకుందాం అనుకున్న రోజు కూడా నాకు అసలుకి కుదరదు అనమాట. సో అందుకనే మెల్లగా చేసుకోవాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను నేను. ఎంత జల్దీ చేసుకుందాం అనుకున్నా ఆ పనులు అసలుకి కానే కావు. ఏదోటి కింద పడేస్తా, లేదంటే నేనైనా కింద పడతా హడావిడిగా చేసుకుంటే. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసిన. అసలుకి ఓపిక ఉండదు అనమాట తినకపోతే. కళ్ళు తిరుగుతాయి, నీరసం వచ్చేస్తుంది. సో అందుకని తిన్నాకే మన పనులు చేసుకుంటాను. ఇంకా పిల్లల్ని కూడా చూసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే తిని మన హెల్త్ మంచిగా ఉంటేనే మనం ఇంట్లో అన్ని పనులు చేయగలుగుతాం. కాబట్టి హెల్త్ కూడా బాగోట్లేదు, అందుకని ఫస్ట్ ఫుడ్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను నేను. ఇవాళ ఫ్రైడే కాబట్టి సో ఇంట్లో పనులన్నీ ఖతం చేసేసుకొని దేవుడికి అయితే పూజ చేసేసుకోవాలి. మళ్ళీ 3:30కి అట్లా వెళ్ళి మళ్ళీ మా పెద్ద పాపను తోలుకొని రావాలి. మిషన్ అయితే అయిపోయింది, ఇప్పుడు బట్టలు ఆరేసేయాలి. నేను ఫస్ట్ బట్టలు అయితే ఇట్లా స్టాండ్ మీద వేసేసిన, ఆరేయాలి. అవతల బట్టలు ఉన్నాయి, అవి మావి కావు, కింద వాళ్ళవి. సో నా దగ్గర ఈ స్టాండ్ ఉంది కాబట్టి నాకు ప్రాబ్లం లేదనమాట. సో బట్టలు ఆరేసి ఇక్కడ సైడ్ పెట్టేస్తాను నేను. సో ఆరిపోతుంది. అండ్ ఇంకోటి చూపించాలనుకున్నాను నేను. ఇది లాస్ట్ వీక్ కాకుండా అంతకుముందు లాస్ట్ వీక్ తోటకూర తెచ్చుకున్నాం అనమాట మేము. అవి ఏర్లతో సహా వచ్చినాయి. సో ఎందుకు పడేద్దామని చెప్పేసి ఇలా పెట్టాను అనమాట మట్టిలో. అవి ఇప్పుడు చిన్న చిన్నగా ఆకులు వస్తున్నాయి, ఇగురు వస్తున్నాయి. సో ఇవి కొంచెం పెద్దగా అయినాక తీసుకొని పప్పులు వేసేసుకుంటే అయిపోతుంది. అండ్ అది తోటకూర, ఇది పుంటుకూర. ఇది కూడా కొంచెం కొంచెం ఇక్కడ వచ్చింది చిన్న ఆకు. సో ఇది మొన్న తీసి పడేద్దాం అనుకున్నా కానీ ఇక్కడ ఆకు చూసేసి ఊక్కున్నా, పడేయలేదు. సో ఇది కూడా మంచి ఆకులు వస్తే మాకు పప్పులకి ఆకుకూర కూడా ఇంటి దగ్గరనే ఉంటుంది అనమాట. సో ఇవి ఎప్పుడు పెద్దగా అవుతాయని చూస్తున్నా, పెద్దగా అయినాక మళ్ళీ చూపిస్తాను నేను. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ టైము టీ పెట్టుకుంటున్నాను నేను. మా హస్బెండ్ కూడా వచ్చిండు, సో ఇద్దరికి టీ పెట్టాలని చెప్పేసి టీ అయితే పెడుతున్నాను. మా చిన్న పాప లేచేది ఏడుస్తుంది, పొద్దునుండి ఏడుస్తూనే ఉంది. ఏమైందో ఏమో తెలియదు దానికైతే. అసలుకి ఏమైనా అడిగినా కూడా ఎత్తుకో అని చెప్పేసి ఏడుస్తుంది. సో అందుకే ఇంక ఏడుస్తుంది అని చెప్పేసి ఇంక ఎత్తుకొని పని చేస్తున్నాం. ఇంకా చిన్నపిల్లలు ఉంటే తప్పదు, ఇంకా ఎత్తుకొని పని చేసుకోవాలి. మనకు వచ్చి ఎవరు ఉండరు కదా చేయడానికి. సో నాకు అలవాటు అయిపోయింది అనమాట. పెద్ద పాప పుట్టినప్పటి నుండి అలవాటు అయిపోయింది. నా పనులు నేనే చేసుకుంటాను. పిల్లల్ని ఎత్తుకొని ఎంత కష్టమైనా సరే, చెయ్యి నొప్పి వస్తుంది ఒక సైడ్ నడుము నొప్పి వస్తుంది, ఇవన్నీ కూడా పట్టించుకోకుండా నేను చేసుకుంటాను. ఇంకా ఎవ్వరు చేయలేరు కూడా. నా పనులు నేనే చేసుకోవాలి కాబట్టి సో నా పనులు అయితే నేను చేసుకుంటున్నాను. ఇక్కడ చాయ్ అయితే అయ్యింది. సో ఈవినింగ్కి చాయ్ బిస్కెట్స్ మాకు స్నాక్స్కి రెడీ అనమాట. ఇంకా నైట్ వచ్చేసి రైస్ అయితే ప్రిపేర్ చేసినాను, గిన్నెలు కూడా తోమేసిన. అట్నే దొండకాయ ఫ్రై చేసిన అనమాట. పొద్దుందే ఆలుగడ్డ మెంతికూర ఉంది కొంచెం, అలాగే నైట్ది చట్నీ ఉంది. సో నైట్ కూరలను కూడా పడేయం, తింటాం మేము. అండ్ పొద్దుంది కూడా కొంచెం రైస్